హలో, హౌ యూ? తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. వేమన గారి పద్యాలు ఎంతో అద్భుతమైన అమృతమైన వాక్కులు. మన నిజ జీవితంలో జరిగేవన్నీ మళ్ళీ మనం మననం చేసుకునేందుకు వేమన గారి పద్యాల ద్వారా మనకి ఆ రోజుల్లో రాసి మన కోసం చక్కగా దాచిపెట్టి ఉంచితే ఈరోజు మనం అవి మననం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటూ ఒక్కొక్క పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక పద్యం చూసేద్దామా? పద్యము భావము. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమేయగును. వేగిరింప నదియు విషమేయగును. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. ఏమనాలి చెప్పండి అందరూ. ఈ లైను ఎవరికి ఈ లైను రాదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లైన్ రాని వాళ్ళు, నాకు లాస్ట్ లైన్ ఒక్కటే రాదు మేడం, పైన 3 లైన్లు వచ్చు, లాస్ట్ లైన్ నాకు అస్సలు రాదు అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: వేమా, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాళ్ళ ఏం చెప్తున్నారు? ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. ఒకవేళ తొందరపడి చేసినను
చెడిపోవును. పచ్చికాయలను తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవదు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో పండవు కదా అంటే పచ్చికాయలు కూడా మేము బియ్యంలో పెడతాం మేడం, లేకపోతే గడ్డిలో పెడతాం మేడం, లేకపోతే క్లోజ్ చేసేసి ఉంచుతాం పండుతాయి అని చెప్పకండి. అవి ఏమిటంటే వేమన గారి భావం, చిన్న చిన్న పిందెలు అప్పుడే మొలిచిన అప్పుడే కాసిన చిన్న చిన్న పిందెలు మనం కోసేసి గట్టిగా ఉన్నవి అవి పక్వానికి రాకముందే కోసేసి మనం పండవేస్తే పండుతాయా? ఎండిపోతాయి అంతే కదా, లేకపోతే కుళ్ళిపోతాయి. మరీ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి తప్ప అవి ఎప్పుడు కొయ్యాలో పండవేయడానికి కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి అవి పండవేస్తే పండుతాయి. కానీ పచ్చికాయలు అంటే తొందరగా కాల్చిన వెంటనే తీసుకొచ్చి పండవేసేద్దామంటే కూడా పండవు అని ఇక్కడ భావం అన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం. పద్యము భావం. తామసించి చేయదగదెట్టి కార్యంబు, తామసించి చేయదగదెట్టి కార్యంబు, వేగిరింపనదియు విషమయగును. వేగిరింప అంటే ఒకవేళ తొందరపడి చేస్తే వేగముగా చేసిన ఎడల అది విషమే అవుతుందట. అది మాత్రం చక్కగా రాదు, విషమైపోతుంది అది. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయలు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి పండేద్దాము మనం, రేపటికి పండిపోతుంది, రేపు పండు తిందామంటే వస్తుందా? ఫలం అవుతుందా? అవ్వదు కదా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. తామసించి అంటే కోపించి కోపములో ఉన్నప్పుడు ఏ కార్యము కూడా ఏ పని కూడా చెయ్యకూడదు. మనకి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమని? కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, క్షణికావేశానికి పోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం తగ్గిన తర్వాత కొన్ని వేలు లెక్క పెట్టమని కూడా చెప్తారు కదా కొంతమంది. 5 లెక్క పెట్టండి, 10 లెక్క పెట్టండి. లెక్క పెట్టేలోపు కొంచెం కోపం తగ్గుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడండి, ఈలోపు ఆలోచన అనేది మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి. అలాగే వేమన గారు కూడా ఏం చెప్తున్నారు? కోపంలో ఉన్నప్పుడు ఏ కార్యమైనను కోపముతో చేయకూడదు. మనం కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. కోపంలో ఒకసారి మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఏమంటాము? కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని కూడా ఒక సామెత ఉంది కదా మనకి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎక్కడికో దారితీస్తాయి అన్నమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. అంతే కదా. కోపంగా ఉన్నాము, అర్జెంటుగా వెళ్ళాలి, మరి పని అవ్వాలి, ఏం చేస్తాం? కోపంతో కూడా పని చేసేయాలి కదా, గబగబా చేసేస్తాం. ఏమవుతుంది? డబుల్ పని అవుతుంది. కోపంగా ఉండి ఆ గిన్నె అక్కడ పెట్టామనుకుంటాం, కానీ ఆ గట్టు మీద పెట్టాం, ఆ చివరి ఎక్కడో పెట్టిద్దామా మనకి ఎదురుపడుతుంది. అందులో ఉన్న పాలన్నీ నేల పాలు అవుతాయి. ఎంత పని అవుతుంది అప్పుడు? జిడ్డు వదిలేసుకోవడానికి కూడా లేదు, రవ్వ గవ్వ అయితే వదిలేసి వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చి తీసుకుందాం లేసి ఏదన్నా బియ్యం అలాంటివి అయితే. కానీ పాలు మనం నడవడానికి కూడా ఉండదు కదా,
పాలగిన్ని కడుక్కోవడం ఒక పని అయితే, కింద అదంతా నూనె కానీ పాలు కానీ కింద పడితే అదంతా తుడుచుకోవడానికి ఎంత పని అవుతుంది చూసారా. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల అది చెడిపోవును. మనం అనుకుంటాం తొందరగా అయిపోవాలి అని, తొందరగా చేసేద్దాం కోపం అయితే ఏమైందని, కానీ అది మనకి డబల్ పని చేసి పెడుతుంది. ఉన్న పని కంటే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళాల్సిన టైం కూడా వెళ్ళలేము. అక్కడ మళ్ళీ తిట్లు పడతాయి, అక్కడ మళ్ళీ కోపం వస్తుంది, ఇక్కడ కింద పడిపోయినందుకు ఒక కోపం వస్తుంది, టైం అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా తుడుచుకోవాలి అని ఒక బాధ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ డబల్ పని చేసుకుని మనం వెళ్తే అక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ మాట పడతాము, మళ్ళీ కోపం వస్తుంది. ఆ కోపంలో అక్కడ వరకు మళ్ళీ తప్పులు చేస్తాము, దానికి మళ్ళీ పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. ఒక్కసారి ఒక పని మనం కోపంతో చేయడం వల్ల ఇన్ని పనులు రోజంతా కూడా అన్నీ సర్వనాశనం అవుతాయి అన్నమాట. ఏది కూడా బాగా రావు, అన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు. కొంచెం సేపు మనం దీనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం, మనం కాసేపు మనం లేటుగా చేస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని మనం ఆలోచించి కోపంలో పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క 5 minutes 3 breaths ఊపిరి పీల్చి వదిలి ఒక 3-5 times అలా చేయడం వల్ల మనకి ఒక 5 minutes మనకి ఇక్కడ మనం ఊపిరి తీసుకుని మళ్ళీ వదలడం వల్ల మనకి 5 minutes మాత్రమే వేస్ట్ అవుతుంది. అది ఆ 5 minutes మనం చేసే పనిలో కవర్ చేసుకోవచ్చు. కానీ మనం కోపంలో ఆ పని చేసేయడం వల్ల ఒక 1/2 hour పట్టచ్చు, 1 hour పట్టచ్చు. మన కోపానికి పనులు తారుమారు అవుతూనే ఉంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా వేరు కూడా తప్పులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా సమయము వేస్ట్ అవుతుంది, ఇంకా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎలాంటి ఉదాహరణ చెప్తున్నారు వేమన గారు? తొందరపడి చేసినను అది చెడిపోవును, పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా అంటున్నారు. పచ్చికాయలు తెచ్చి, చిన్న చిన్న కాయలు, జామకాయలే ఉన్నాయి, జామ చెట్టు ఉంది, చక్కగా కాస్తుంది, చిన్న ఉంటాయి. అవి గబగబా కోసేసి మనం తీసుకొచ్చి గడ్డిలోనో బియ్యంలోనో దేంట్లోనో గాలాడ చోట పెట్టేస్తే పండుతాయా? పండవు కదా. అవి పక్వానికి రావాలి. సీతాఫలం ఉంది, చిన్న కాయ తీసుకొచ్చి మనం పండేద్దాం అనుకుంటాం, ఏమవుతుంది? అది నల్లగా మాగిపోతుంది, తినడానికి పనికిరాదు. అదే ఇంకో 5 రోజులు దాన్ని చెట్టునే ఉంచితే అది చక్కగా పక్వానికి వచ్చి గుమగుమలాడుతూ మనం తీసుకుని తినడానికి చాలా రుచికరంగా మంచి వాసనతో చక్కటి ఫలం మనకి చేతికి అందుతుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న కాయలు, పచ్చికాయలు తెచ్చి పండవేసినా కూడా అవి పక్వానికి వచ్చి పండవు కదా. అలాగే కోపంతో చేసిన పని మనకి వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత మంచి మాట కదా. మనం చేసేవన్నీ తెల్లారు లేస్తే మనం కోపంతో అన్ని పనులు చేస్తూ ఉంటాము. డబల్ పనులు అయిపోయినా సరే ఇవాళ డబల్ పని అయింది అనుకుని మళ్ళీ రేపు మళ్ళీ అదే చేస్తామన్నమాట. మళ్ళీ రేపు అరే కోపంలో ఉన్నాం కదా, కొంతసేపు ఊపిరి పీల్చి వదిలేం, 5 minutes కూర్చుందాము, మంచినీళ్ళు తాగి తర్వాత చేద్దామని ఏ ఆలోచన మనం ఆలోచించం. ఎందుకంటే మన సమయం అలాంటిది, మన టెన్షన్స్ అలాంటివి, మనం చేయవలసిన పనులు అలాంటివి. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలని టెన్షన్లోనే మనం చేసేస్తాం తప్ప ఏ వేమన పద్యం గుర్తు తెచ్చుకొని మనం మళ్ళీ కాసేపు ఆగి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవేవి కూడా మనం చెయ్యట్లేదు. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నా సరే కనీసం గుర్తించట్లేదు. వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మనం వినుంటే బాగుండేది, మనం వినకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం కదా. ఈ ఒక్కసారి మనం విని చూద్దాము, ఆచరిద్దాము, కనీసం ఎలా ఉంటుందో చూద్దామని కనీసం మనం ఒక క్షణం కూడా అలా మనసు పెట్టి ఆలోచించట్లేదు. కాబట్టి మళ్ళీ వేమన పద్యాలు గుర్తు చేయడానికి కారణం ఏమిటంటే ఇలాంటివి ఎవరో ఒక్కరైనా కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా మనసుకు పట్టించుకొని మంచి మార్గంలో నడుస్తారేమో అని ఆశతో ఈ పద్యాలన్నీ రాయడం జరుగుతుంది. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాగే చెడు మార్గంలో నడుస్తూనే ఉన్నాం, కోపంతో పనులు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నామని మాకు నేర్పిస్తారా అనకండి. మీరు నేను అందరం కూడా ఒకసారి ఈ పద్యాలు గుర్తు చేసుకుని ఒకసారైనా మనం మైండ్లోకి ఎక్కించుకుని ఒకసారి ఆలోచించి ఒక్కసారైనా ఆయన చెప్పినట్టు విందాము అనే ఆశతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని చూస్తున్నాను. Hello, how are you?
తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. వేమన గారి పద్యాలు ఎంతో అద్భుతమైన అమృతమైన వాక్కులు, మన నిజ జీవితంలో జరిగేవన్నీ మళ్ళీ మనం మననం చేసుకునేందుకు వేమన గారి పద్యాల ద్వారా మనకి ఆ రోజుల్లో రాసి మన కోసం చక్కగా దాచిపెట్టి ఉంచితే ఈరోజు మనం అవి మననం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటూ ఒక్కొక్క పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక పద్యం చూసేద్దామా. పద్యము భావము. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమయగుడు. వేగిరింప నదియు విషమయగుడు. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమౌనే. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమౌనే. ఏమనాలి చెప్పండి అందరూ. ఈ లైను ఎవరికి ఈ లైను రాదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లైన్ రాని వాళ్ళు, నాకు లాస్ట్ లైన్ ఒక్కటే రాదు మేడం, పైన 3 లైన్లు వచ్చు, లాస్ట్ లైన్ నాకు అస్సలు రాదు అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏం చెప్తున్నారు? ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. ఒకవేళ తొందరపడి చేసినను
చెడిపోవును. పచ్చికాయలను తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవదు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో పండవు కదా అంటే పచ్చికాయలు కూడా మేము బియ్యంలో పెడతాం మేడం, లేకపోతే గడ్డిలో పెడతాం మేడం, లేకపోతే క్లోజ్ చేసేసి ఉంచుతాం పండుతాయి అని చెప్పకండి. అవి ఏమిటంటే వేమన గారి భావం, చిన్న చిన్న పిందెలు అప్పుడే మొలిచిన అప్పుడే కాసిన చిన్న చిన్న పిందెలు మనం కోసేసి గట్టిగా ఉన్నవి అవి పక్వానికి రాకముందే కోసేసి మనం పండవేస్తే పండుతాయా? ఎండిపోతాయి అంతే కదా, లేకపోతే కుళ్ళిపోతాయి. మరీ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి తప్ప అవి ఎప్పుడు కొయ్యాలో పండవేయడానికి కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి అవి పండవేస్తే పండుతాయి. కానీ పచ్చికాయలు అంటే తొందరగా కాల్చిన వెంటనే తీసుకొచ్చి పండవేసేద్దామంటే కూడా పండవు అని ఇక్కడ భావం అన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం. పద్యము భావం. తామసించి చేయదగదెట్టి కార్యంబు, తామసించి చేయదగదెట్టి కార్యంబు, వేగిరింపనదియు విషమయగును. వేగిరింప అంటే ఒకవేళ తొందరపడి చేస్తే వేగముగా చేసిన ఎడల అది విషమే అవుతుందట. అది మాత్రం చక్కగా రాదు, విషమైపోతుంది అది. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయలు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి పండేద్దాము, మనం రేపటికి పండిపోతుంది, రేపు పండు తిందామంటే వస్తుందా? ఫలం అవుతుందా? అవ్వదు కదా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. తామసించి అంటే కోపించి, కోపములో ఉన్నప్పుడు ఏ కార్యము కూడా ఏ పని కూడా చెయ్యకూడదు. మనకి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమని? కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, క్షణికావేశానికి పోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం తగ్గిన తర్వాత కొన్ని వేళ్ళు లెక్క పెట్టమని కూడా చెప్తారు కదా కొంతమంది. 5 లెక్క పెట్టండి, 10 లెక్క పెట్టండి, లెక్క పెట్టేలోపు కొంచెం కోపం తగ్గుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడండి, ఈలోపు ఆలోచన అనేది మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి. అలాగే వేమన గారు కూడా ఏం చెప్తున్నారు? కోపంలో ఉన్నప్పుడు ఏ కార్యమైనను కోపముతో చేయకూడదు. మనం కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. కోపంలో ఒకసారి మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఏమంటాము? కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని కూడా ఒక సామెత ఉంది కదా మనకి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎక్కడికో దారితీస్తాయి అన్నమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. అంతే కదా. కోపంగా ఉన్నాము, అర్జెంటుగా వెళ్ళాలి, మరి పని అవ్వాలి, ఏం చేస్తాం? కోపంతో కూడా పని చేసేయాలి కదా, గబగబా చేసేస్తాం. ఏమవుతుంది? డబుల్ పని అవుతుంది. కోపంగా ఉండి ఆ గిన్నె అక్కడ పెట్టామనుకుంటాం, కానీ ఆ గట్టు మీద పెట్టాం, ఆ చివరి ఎక్కడో పెట్టింటామా మనకి కింద పడుతుంది. అందులో ఉన్న పాలన్నీ నేల పాలు అవుతాయి. ఎంత పని అవుతుంది అప్పుడు? జిడ్డు వదిలేసుకోవడానికి కూడా లేదు, రవ్వ గవ్వ అయితే వదిలేసి వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చి తీసుకుందాం లేసి ఏదన్నా బియ్యం అలాంటివి అయితే. కానీ పాలు మనం నడవడానికి కూడా ఉండదు కదా,
పాలగిన్ని కడుక్కోవడం ఒక పని అయితే, కింద అదంతా నూనె కానీ పాలు కానీ కింద పడితే అదంతా తుడుచుకోవడానికి ఎంత పని అవుతుంది సరే. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల అది చెడిపోవును. మనం అనుకుంటాం తొందరగా అయిపోవాలి అని, తొందరగా చేసేద్దాం కోపం అయితే ఏమైందని, కానీ అది మనకి డబల్ పని చేసి పెడుతుంది. ఉన్న పని కంటే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళాల్సిన టైం కూడా వెళ్ళలేము. అక్కడ మళ్ళీ తిట్లు పడతాయి, అక్కడ మళ్ళీ కోపం వస్తుంది, ఇక్కడ కింద పడిపోయినందుకు ఒక కోపం వస్తుంది, టైం అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా తుడుచుకోవాలి అని ఒక బాధ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ డబల్ పని చేసుకుని మనం వెళ్తే అక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ మాట పడతాము, మళ్ళీ కోపం వస్తుంది. ఆ కోపంలో అక్కడ వరకు మళ్ళీ తప్పులు చేస్తాము, దానికి మళ్ళీ పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. ఒక్కసారి ఒక పని మనం కోపంతో చేయడం వల్ల ఇన్ని పనులు రోజంతా కూడా అన్నీ సర్వనాశనం అవుతాయి అన్నమాట. ఏది కూడా బాగా రావు, అన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు. కొంచెం సేపు మనం దీనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం, మనం కాసేపు మనం లేటుగా చేస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని మనం ఆలోచించి కోపంలో పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క 5 minutes 3 breaths అని ఊపిరి పీల్చి వదిలి ఒక 3-5 times అలా చేయడం వల్ల మనకి ఒక 5 minutes మనకి ఇక్కడ మనం ఊపిరి తీసుకుని మళ్ళీ వదలడం వల్ల మనకి 5 minutes మాత్రమే వేస్ట్ అవుతుంది. అది ఆ 5 minutes మనం చేసే పనిలో కవర్ చేసుకోవచ్చు. కానీ మనం కోపంలో ఆ పని చేసేయడం వల్ల ఒక 1/2 hour పట్టచ్చు, 1 hour పట్టచ్చు. మన కోపానికి పనులు తారుమారు అవుతూనే ఉంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా వేరు కూడా తప్పులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా సమయము వేస్ట్ అవుతుంది, ఇంకా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎలాంటి ఉదాహరణ చెప్తున్నారు వేమన గారు? తొందరపడి చేసినను అది చెడిపోవును, పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వములకు వచ్చి పండవు కదా అంటున్నారు. పచ్చికాయలు తెచ్చి, చిన్న చిన్న కాయలు, జామకాయలే ఉన్నాయి, జామ చెట్టు ఉంది, చక్కగా కాస్తుంది, చిన్న ఉంటాయి. అవి గబగబా కోసేసి మనం తీసుకొచ్చి గడ్డిలోనో బియ్యంలోనో దేంట్లోనో గాలాడే చోట పెట్టేస్తే పండుతాయా? పండవు కదా. అవి పక్వానికి రావాలి. సీతాఫలం ఉంది, చిన్న కాయ తీసుకొచ్చి మనం పండేద్దాం అనుకుంటాం, ఏమవుతుంది? అది నల్లగా మాగిపోతుంది, తినడానికి పనికిరాదు. అదే ఇంకో 5 రోజులు దాన్ని చెట్టునే ఉంచితే అది చక్కగా పక్వానికి వచ్చి గుమగుమలాడుతూ మనం తీసుకుని తినడానికి చాలా రుచికరంగా మంచి వాసనతో చక్కటి ఫలం మనకి చేతికి అందుతుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న కాయలు, పచ్చికాయలు తెచ్చి పండవేసినా కూడా అవి పక్వానికి వచ్చి పండవు కదా. అలాగే కోపంతో చేసిన పని మనకి వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత మంచి మాట కదా. మనం చేసేవన్నీ తెల్లారులేస్తే మనం కోపంతో అన్ని పనులు చేస్తూ ఉంటాము. డబల్ పనులు అయిపోయినా సరే ఇవాళ డబల్ పని అయింది అనుకుని మళ్ళీ రేపు మళ్ళీ అదే చేస్తామన్నమాట. మళ్ళీ రేపు అరే కోపంలో ఉన్నాం కదా, కొంతసేపు ఊపిరి పీల్చి వదిలాం, 5 minutes కూర్చుందాము, మంచినీళ్ళు తాగి తర్వాత చేద్దామని ఏ ఆలోచన మనం ఆలోచించాం. ఎందుకంటే మన సమయం అలాంటిది, మన టెన్షన్స్ అలాంటివి, మనం చేయవలసిన పనులు అలాంటివి. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలని టెన్షన్లోనే మనం చేసేస్తాం తప్ప ఏ వేమన పద్యం గుర్తు తెచ్చుకొని మనం మళ్ళీ కాసేపు ఆగి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవేవి కూడా మనం చెయ్యట్లేదు. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నా సరే కనీసం గుర్తించట్లేదు. వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మనం వినుంటే బాగుండేది, మనం వినకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం కదా. ఈ ఒక్కసారి మనం విని చూద్దాము, ఆచరిద్దాము, కనీసం ఎలా ఉంటుందో చూద్దామని కనీసం మనం ఒక క్షణం కూడా అలా మనసు పెట్టి ఆలోచించట్లేదు. కాబట్టి మళ్ళీ వేమన పద్యాలు గుర్తు చేయడానికి కారణం ఏమిటంటే ఇలాంటివి ఎవరో ఒక్కరైనా కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా మనసుకు పట్టించుకొని మంచి మార్గంలో నడుస్తారేమో అని ఆశతో ఈ పద్యాలన్నీ రాయడం జరుగుతుంది. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాగే చెడు మార్గంలో నడుస్తూనే ఉన్నాం, కోపంతో పనులు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నామని మాకు నేర్పిస్తారా అనకండి. మీరు నేను అందరం కూడా ఒకసారి ఈ పద్యాలు గుర్తు చేసుకుని ఒకసారైనా మనం మైండ్లోకి ఎక్కించుకుని ఒకసారి ఆలోచించి ఒక్కసారైనా ఆయన చెప్పినట్టు విందాము అనే ఆశతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని చూస్తున్నాను. Hello, how are you?
తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. వేమన గారి పద్యాలు ఎంతో అద్భుతమైన అమృతమైన వాక్కులు, మన నిజ జీవితంలో జరిగేవన్నీ మళ్ళీ మనం మననం చేసుకునేందుకు వేమన గారి పద్యాల ద్వారా మనకి ఆ రోజుల్లో రాసి మన కోసం చక్కగా దాచిపెట్టి ఉంచితే ఈరోజు మనం అవి మననం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటూ ఒక్కొక్క పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక పద్యం చూసేద్దామా. పద్యము భావము. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమయగును. వేగిరింప నదియు విషమయగును. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమౌనే. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమౌనే. ఏమనాలి చెప్పండి అందరూ. ఈ లైను ఎవరికి ఈ లైను రాదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లైన్ రాని వాళ్ళు, నాకు లాస్ట్ లైన్ ఒక్కటే రాదు మేడం, పైన 3 లైన్లు వచ్చు, లాస్ట్ లైన్ నాకు అస్సలు రాదు అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడ ఏం చెప్తున్నారు? ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. ఒకవేళ తొందరపడి చేసినను
అది చెడిపోవును. పచ్చికాయలను తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవదు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో పండవు కదా అంటే పచ్చికాయలు కూడా మేము బియ్యంలో పెడతాం మేడం, లేకపోతే గడ్డిలో పెడతాం మేడం, లేకపోతే క్లోజ్ చేసేసి ఉంచుతాం పండుతాయి అని చెప్పకండి. అవి ఏమిటంటే వేమన గారి భావం. చిన్న చిన్న పిందెలు, అప్పుడే మొలిచిన అప్పుడే కాసిన చిన్న చిన్న పిందెలు మనం కోసేసి గట్టిగా ఉన్నవి అవి పక్వానికి రాకముందే కోసేసి మనం పండవేస్తే పండుతాయా? ఎండిపోతాయి అంతే కదా, లేకపోతే కుళ్ళిపోతాయి. మరీ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి తప్ప అవి ఎప్పుడు కొయ్యాలో పండవేయడానికి కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి అవి పండవేస్తే పండుతాయి. కానీ పచ్చికాయలు అంటే తొందరగా కాల్చిన వెంటనే తీసుకొచ్చి పండవేసేద్దామంటే కూడా పండవు అని ఇక్కడ భావం అన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం. పద్యము భావం. తామసించి చేయదగదెట్టి కార్యంబు, తామసించి చేయదగదెట్టి కార్యంబు, వేగిరింపనదియు విషమయగును. వేగిరింప అంటే ఒకవేళ తొందరపడి చేస్తే, వేగముగా చేసిన ఎడల అది విషమే అవుతుందట. అది మాత్రం చక్కగా రాదు, విషమైపోతుంది అది. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయలు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి పండేద్దాము, మనం రేపటికి పండిపోతుంది, రేపు పండు తిందామంటే వస్తుందా? ఫలం అవుతుందా? అవ్వదు కదా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. తామసించి అంటే కోపించి, కోపములో ఉన్నప్పుడు ఏ కార్యము కూడా ఏ పని కూడా చెయ్యకూడదు. మనకి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమని? కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, క్షణికావేశానికి పోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం తగ్గిన తర్వాత కొన్ని వేలు లెక్క పెట్టమని కూడా చెప్తారు కదా కొంతమంది. 5 లెక్క పెట్టండి, 10 లెక్క పెట్టండి, లెక్క పెట్టేలోపు కొంచెం కోపం తగ్గుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడండి, ఈలోపు ఆలోచన అనేది మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి. అలాగే వేమన గారు కూడా ఏం చెప్తున్నారు? కోపంలో ఉన్నప్పుడు ఏ కార్యమైనను కోపముతో చేయకూడదు. మనం కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. కోపంలో ఒకసారి మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఏమంటాము? కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని కూడా ఒక సామెత ఉంది కదా మనకి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎక్కడికో దారితీస్తాయి అన్నమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. అంతే కదా. కోపంగా ఉన్నాము, అర్జెంటుగా వెళ్ళాలి, మరి పని అవ్వాలి, ఏం చేస్తాం? కోపంతో కూడా పని చేసేయాలి కదా, గబగబా చేసేస్తాం. ఏమవుతుంది? డబుల్ పని అవుతుంది. కోపంగా ఉండి ఆ గిన్నె అక్కడ పెట్టామనుకుంటాం, కానీ ఆ గట్టు మీద పెట్టాం, ఆ చివరి ఎక్కడో పెట్టిద్దామా మనకి కింద పడుతుంది. అందులో ఉన్న పాలన్నీ నేల పాలు అవుతాయి. ఎంత పని అవుతుంది అప్పుడు? జిడ్డు వదిలేసుకోవడానికి కూడా లేదు, రవ్వ అయితే వదిలేసి వెళ్ళిపోతాం.
సాయంత్రం వచ్చి తీసుకుందాంలే అనేసి ఏదన్నా బియ్యం అలాంటివి అయితే. కానీ పాలు మనం నడవడానికి కూడా ఉండదు కదా. పాలగిన్ని కడుక్కోవడం ఒక పని అయితే, కింద అదంతా నూనె కానీ పాలు కానీ కింద పడితే అదంతా తుడుచుకోవడానికి ఎంత పని అవుతుంది సరే. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల అది చెడిపోవును. మనం అనుకుంటాం తొందరగా అయిపోవాలి అని, తొందరగా చేసేద్దాం కోపం అయితే ఏమైందని. కానీ అది మనకి డబల్ పని చేసి పెడుతుంది. ఉన్న పని కంటే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. వెళ్ళాల్సిన టైం కూడా వెళ్ళలేము. అక్కడ మళ్ళీ తిట్లు పడతాయి, అక్కడ మళ్ళీ కోపం వస్తుంది, ఇక్కడ కింద పడిపోయినందుకు ఒక కోపం వస్తుంది, టైం అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా తుడుచుకోవాలి అని ఒక బాధ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ డబల్ పని చేసుకుని మనం వెళ్తే అక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ మాట పడతాము, మళ్ళీ కోపం వస్తుంది. ఆ కోపంలో అక్కడ వరకు మళ్ళీ తప్పులు చేస్తాము, దానికి మళ్ళీ పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. ఒక్కసారి ఒక పని మనం కోపంతో చేయడం వల్ల ఇన్ని పనులు రోజంతా కూడా అన్నీ సర్వనాశనం అవుతాయి అన్నమాట. ఏది కూడా బాగా రావు, అన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు. కొంచెం సేపు మనం దీనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం. మనం కాసేపు మనం లేటుగా చేస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని మనం ఆలోచించి కోపంలో పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క 5 minutes 3 breaths అని ఊపిరి పీల్చి వదిలి ఒక 3-5 times అలా చేయడం వల్ల మనకి ఒక 5 minutes మనకి ఇక్కడ మనం ఊపిరి తీసుకుని మళ్ళీ వదలడం వల్ల మనకి 5 minutes మాత్రమే వేస్ట్ అవుతుంది. అది ఆ 5 minutes మనం చేసే పనిలో కవర్ చేసుకోవచ్చు. కానీ మనం కోపంలో ఆ పని చేసేయడం వల్ల ఒక 1/2 hour పట్టచ్చు, 1 hour పట్టచ్చు. మన కోపానికి పనులు తారుమారు అవుతూనే ఉంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా వేరు కూడా తప్పులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా సమయము వేస్ట్ అవుతుంది, ఇంకా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎలాంటి ఉదాహరణ చెప్తున్నారు వేమన గారు? తొందరపడి చేసినను అది చెడిపోవును, పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా అంటున్నారు. పచ్చికాయలు తెచ్చి, చిన్న చిన్న కాయలు, జామకాయలే ఉన్నాయి, జామ చెట్టు ఉంది, చక్కగా కాస్తుంది, చిన్న ఉంటాయి. అవి గబగబా కోసేసి మనం తీసుకొచ్చి గడ్డిలోనో బియ్యంలోనో దేంట్లోనో గాలాడే చోట పెట్టేస్తే పండుతాయా? పండవు కదా. అవి పక్వానికి రావాలి. సీతాఫలం ఉంది, చిన్న కాయ తీసుకొచ్చి మనం పండేద్దాం అనుకుంటాం, ఏమవుతుంది? అది నల్లగా మాగిపోతుంది, తినడానికి పనికిరాదు. అదే ఇంకో 5 రోజులు దాన్ని చెట్టునే ఉంచితే అది చక్కగా పక్వానికి వచ్చి గుమగుమలాడుతూ మనం తీసుకుని తినడానికి చాలా రుచికరంగా మంచి వాసనతో చక్కటి ఫలం మనకి చేతికి అందుతుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న కాయలు, పచ్చికాయలు తెచ్చి పండవేసినా కూడా అవి పక్వానికి వచ్చి పండవు కదా. అలాగే కోపంతో చేసిన పని మనకి వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత మంచి మాట కదా. మనం చేసేవన్నీ తెల్లారులేస్తే మనం కోపంతో అన్ని పనులు చేస్తూ ఉంటాము. డబల్ పనులు అయిపోయినా సరే ఇవాళ డబల్ పని అయింది అనుకుని మళ్ళీ రేపు మళ్ళీ అదే చేస్తామన్నమాట. మళ్ళీ రేపు అరే కోపంలో ఉన్నాం కదా, కొంతసేపు ఊపిరి పీల్చి వదిలేం, 5 minutes కూర్చుందాము, మంచినీళ్ళు తాగి తర్వాత చేద్దామని ఏ ఆలోచన మనం ఆలోచించం. ఎందుకంటే మన సమయం అలాంటిది, మన టెన్షన్స్ అలాంటివి, మనం చేయవలసిన పనులు అలాంటివి. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలని టెన్షన్లోనే మనం చేసేస్తాం తప్ప ఏ వేమన పద్యం గుర్తు తెచ్చుకొని మనం మళ్ళీ కాసేపు ఆగి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవేవి కూడా మనం చెయ్యట్లేదు. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నా సరే కనీసం గుర్తించట్లేదు. వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మనం వినుంటే బాగుండేది, మనం వినకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం కదా. ఈ ఒక్కసారి మనం విని చూద్దాము, ఆచరిద్దాము, కనీసం ఎలా ఉంటుందో చూద్దామని కనీసం మనం ఒక క్షణం కూడా అలా మనసు పెట్టి ఆలోచించట్లేదు. కాబట్టి మళ్ళీ వేమన పద్యాలు గుర్తు చేయడానికి కారణం ఏమిటంటే ఇలాంటివి ఎవరో ఒక్కరైనా కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా మనసుకు పట్టించుకొని మంచి మార్గంలో నడుస్తారేమో అని ఆశతో ఈ పద్యాలన్నీ రాయడం జరుగుతుంది. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాగే చెడు మార్గంలో నడుస్తూనే ఉన్నాం, కోపంతో పనులు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నామని మాకు నేర్పిస్తారా అనకండి. మీరు నేను అందరం కూడా ఒకసారి ఈ పద్యాలు గుర్తు చేసుకుని ఒకసారైనా మనం మైండ్లోకి ఎక్కించుకుని ఒకసారి ఆలోచించి
ఒక్కసారైనా ఆయన చెప్పినట్టు విందాము అనే ఆశతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని చూస్తున్నాను. హౌ యూ తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. వేమన గారి పద్యాలు ఎంతో అద్భుతమైన అమృతమైన వాక్కులు, మన నిజ జీవితంలో జరిగేవన్నీ మళ్ళీ మనం మననం చేసుకునేందుకు వేమన గారి పద్యాల ద్వారా మనకి ఆ రోజుల్లో రాసి మన కోసం చక్కగా దాచిపెట్టి ఉంచితే ఈరోజు మనం అవి మననం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటూ ఒక్కొక్క పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక పద్యం చూసేద్దామా. పద్యము భావము. తామసించి చేయదగడెట్టి కార్యంబు. తామసించి చేయదగడెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమయగును. వేగిరింప నదియు విషమయగును. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. ఏమనాలి చెప్పండి అందరూ. ఈ లైను ఎవరికి ఈ లైను రాదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లైన్ రాని వాళ్ళు, నాకు లాస్ట్ లైన్ ఒక్కటే రాదు మేడం, పైన 3 లైన్లు వచ్చు, లాస్ట్ లైన్ నాకు అస్సలు రాదు అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాళ్ళ ఏం చెప్తున్నారు? ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. ఒకవేళ తొందరపడి
చేసినను అది చెడిపోవును. పచ్చికాయలను తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవదు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో పండవు కదా అంటే పచ్చికాయలు కూడా మేము బియ్యంలో పెడతాం మేడం, లేకపోతే గడ్డిలో పెడతాం మేడం, లేకపోతే క్లోజ్ చేసేసి ఉంచుతాం పండుతాయి అని చెప్పకండి. అవి ఏమిటంటే వేమన గారి భావం, చిన్న చిన్న పిందెలు అప్పుడే మొలిచిన అప్పుడే కాసిన చిన్న చిన్న పిందెలు మనం కోసేసి గట్టిగా ఉన్నవి అవి పక్వానికి రాకముందే కోసేసి మనం పండవేస్తే పండుతాయా? ఎండిపోతాయి అంతే కదా, లేకపోతే కుళ్ళిపోతాయి. మరీ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి తప్ప అవి ఎప్పుడు కొయ్యాలో పండవేయడానికి కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి అవి పండవేస్తే పండుతాయి. కానీ పచ్చికాయలు అంటే తొందరగా కాల్చిన వెంటనే తీసుకొచ్చి పండవేసేద్దామంటే కూడా పండవు అని ఇక్కడ భావం అన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం. పద్యము భావం. తామసించి చేయదగదెట్టి కార్యంబు, తామసించి చేయదగదెట్టి కార్యంబు, వేగిరింపనదియు విషమయగును. వేగిరింప అంటే ఒకవేళ తొందరపడి చేస్తే వేగముగా చేసిన ఎడల అది విషమే అవుతుందట. అది మాత్రం చక్కగా రాదు, విషమైపోతుంది అది. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయలు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి పండేద్దాము మనం, రేపటికి పండిపోతుంది, రేపు పండు తిందామంటే వస్తుందా? ఫలం అవుతుందా? అవ్వదు కదా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. తామసించి అంటే కోపించి, కోపములో ఉన్నప్పుడు ఏ కార్యము కూడా ఏ పని కూడా చెయ్యకూడదు. మనకి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమని? కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, క్షణికావేశానికి పోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం తగ్గిన తర్వాత కొన్ని వేలు లెక్క పెట్టమని కూడా చెప్తారు కదా కొంతమంది. 5 లెక్క పెట్టండి, 10 లెక్క పెట్టండి, లెక్క పెట్టేలోపు కొంచెం కోపం తగ్గుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడండి, ఈలోపు ఆలోచన అనేది మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి. అలాగే వేమన గారు కూడా ఏం చెప్తున్నారు? కోపంలో ఉన్నప్పుడు ఏ కార్యమైనను కోపముతో చేయకూడదు. మనం కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. కోపంలో ఒకసారి మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఏమంటాము? కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని కూడా ఒక సామెత ఉంది కదా మనకి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎక్కడికో దారితీస్తాయి అన్నమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. అంతే కదా. కోపంగా ఉన్నాము, అర్జెంటుగా వెళ్ళాలి, మరి పని అవ్వాలి, ఏం చేస్తాం? కోపంతో కూడా పని చేసేయాలి కదా, గబగబా చేసేస్తాం. ఏమవుతుంది? డబుల్ పని అవుతుంది. కోపంలో ఉండి ఆ గిన్నె అక్కడ పెట్టామనుకుంటాం, కానీ ఆ గట్టు మీద పెట్టాం, ఆ చివరి ఎక్కడో పెట్టిద్దామా మనకి కింద పడుతుంది. అందులో ఉన్న పాలన్నీ నేల పాలు అవుతాయి. ఎంత పని అవుతుంది అప్పుడు?
జిడ్డు వదిలేసుకోవడానికి కూడా లేదు, రవ్వ గివ్వ అయితే వదిలేసి వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చి తీసుకుందాం అనేసి ఏదన్నా బియ్యం అలాంటివి అయితే. కానీ పాలు మనం నడవడానికి కూడా ఉండదు కదా. పాలగిన్ని కడుక్కోవడం ఒక పని అయితే, కింద అదంతా నూనె కానీ పాలు కానీ కింద పడితే అదంతా తుడుచుకోవడానికి ఎంత పని అవుతుంది చూసారా. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల అది చెడిపోవును. మనం అనుకుంటాం తొందరగా అయిపోవాలి అని, తొందరగా చేసేద్దాం కోపం అయితే ఏమైందని, కానీ అది మనకి డబల్ పని చేసి పెడుతుంది. ఉన్న పని కంటే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళాల్సిన టైం కూడా వెళ్ళలేము. అక్కడ మళ్ళీ తిట్లు పడతాయి, అక్కడ మళ్ళీ కోపం వస్తుంది, ఇక్కడ కింద పడిపోయినందుకు ఒక కోపం వస్తుంది, టైం అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా తుడుచుకోవాలి అని ఒక బాధ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ డబల్ పని చేసుకుని మనం వెళ్తే అక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ మాట పడతాము, మళ్ళీ కోపం వస్తుంది, ఆ కోపంలో అక్కడ వరకు మళ్ళీ తప్పులు చేస్తాము, దానికి మళ్ళీ పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. ఒక్కసారి ఒక పని మనం కోపంతో చేయడం వల్ల ఇన్ని పనులు రోజంతా కూడా అన్నీ సర్వనాశనం అవుతాయి అన్నమాట. ఏది కూడా బాగా రావు, అన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు. కొంచెం సేపు మనం దీనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం, మనం కాసేపు మనం లేటుగా చేస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని మనం ఆలోచించి కోపంలో పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క 5 minutes 3 breaths అని ఊపిరి పీల్చి వదిలి ఒక 3-5 times అలా చేయడం వల్ల మనకి ఒక 5 minutes మనకి ఇక్కడ మనం ఊపిరి తీసుకుని మళ్ళీ వదలడం వల్ల మనకి 5 minutes మాత్రమే వేస్ట్ అవుతుంది. అది ఆ 5 minutes మనం చేసే పనిలో కవర్ చేసుకోవచ్చు. కానీ మనం కోపంలో ఆ పని చేసేయడం వల్ల ఒక 1/2 hour పట్టచ్చు, 1 hour పట్టచ్చు. మన కోపానికి పనులు తారుమారు అవుతూనే ఉంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా వేరు కూడా తప్పులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా సమయము వేస్ట్ అవుతుంది, ఇంకా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎలాంటి ఉదాహరణ చెప్తున్నారు వేమన గారు? తొందరపడి చేసినను అది చెడిపోవును, పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వములకు వచ్చి పండవు కదా అంటున్నారు. పచ్చికాయలు తెచ్చి, చిన్న కాయలు, జామకాయలే ఉన్నాయి, జామ చెట్టు ఉంది, చక్కగా కాస్తుంది, చిన్న ఉంటాయి. అవి గబగబా కోసేసి మనం తీసుకొచ్చి గడ్డిలోనో బియ్యంలోనో దేంట్లోనో గాలాడే చోట పెట్టేస్తే పండుతాయా? పండవు కదా. అవి పక్వానికి రావాలి. సీతాఫలం ఉంది, చిన్న కాయ తీసుకొచ్చి మనం పండేద్దాం అనుకుంటాం, ఏమవుతుంది? అది నల్లగా మాగిపోతుంది, తినడానికి పనికిరాదు. అదే ఇంకో 5 రోజులు దాన్ని చెట్టునే ఉంచితే అది చక్కగా పక్వానికి వచ్చి గుమగుమలాడుతూ మనం తీసుకుని తినడానికి చాలా రుచికరంగా మంచి వాసనతో చక్కటి ఫలం మనకి చేతికి అందుతుంది అన్నమాట. కాబట్టి చిన్న కాయలు, పచ్చికాయలు తెచ్చి పండవేసినా కూడా అవి పక్వానికి వచ్చి పండవు కదా. అలాగే కోపంతో చేసిన పని మనకి వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత మంచి మాట కదా. మనం చేసేవన్నీ తెల్లారులేస్తే మనం కోపంతో అన్ని పనులు చేస్తూ ఉంటాము. డబల్ పనులు అయిపోయినా సరే ఇవాళ డబల్ పని అయింది అనుకుని మళ్ళీ రేపు మళ్ళీ అదే చేస్తామన్నమాట. మళ్ళీ రేపు అరే కోపంలో ఉన్నాం కదా, కొంచెంసేపు ఊపిరి పీల్చి వదిలేం, 5 minutes కూర్చుందాము, మంచినీళ్ళు తాగి తర్వాత చేద్దామని ఏ ఆలోచన మనం ఆలోచించం. ఎందుకంటే మన సమయం అలాంటిది, మన టెన్షన్స్ అలాంటివి, మనం చేయవలసిన పనులు అలాంటివి. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలని టెన్షన్లోనే మనం చేసేస్తాం తప్ప ఏ వేమన పద్యం గుర్తు తెచ్చుకొని మనం మళ్ళీ కాసేపు ఆగి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవేవి కూడా మనం చెయ్యట్లేదు. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నా సరే కనీసం గుర్తించట్లేదు. వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మనం వినుంటే బాగుండేది, మనం వినకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం కదా. ఈ ఒక్కసారి మనం విని చూద్దాము, ఆచరిద్దాము, కనీసం ఎలా ఉంటుందో చూద్దామని కనీసం మనం ఒక క్షణం కూడా అలా మనసు పెట్టి ఆలోచించట్లేదు. కాబట్టి మళ్ళీ వేమన పద్యాలు గుర్తు చేయడానికి కారణం ఏమిటంటే ఇలాంటివి ఎవరో ఒక్కరైనా కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా మనసుకు పట్టించుకొని మంచి మార్గంలో నడుస్తారేమో అని ఆశతో ఈ పద్యాలన్నీ రాయడం జరుగుతుంది. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాగే చెడు మార్గంలో నడుస్తూనే ఉన్నాం, కోపంతో పనులు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నామని మాకు నేర్పిస్తారా అనకండి. మీరు, నేను అందరం కూడా ఒకసారి ఈ పద్యాలు గుర్తు చేసుకుని ఒకసారైనా మనం
మైండ్లోకి ఎక్కించుకుని ఒకసారి ఆలోచించి ఒక్కసారైనా ఆయన చెప్పినట్టు విందాము అనే ఆశతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని చూస్తున్నాను. హౌ యూ తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. వేమన గారి పద్యాలు ఎంతో అద్భుతమైన అమృతమైన వాక్కులు, మన నిజ జీవితంలో జరిగేవన్నీ మళ్ళీ మనం మననం చేసుకునేందుకు వేమన గారి పద్యాల ద్వారా మనకి ఆ రోజుల్లో రాసి మన కోసం చక్కగా దాచిపెట్టి ఉంచితే ఈరోజు మనం అవి మననం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటూ ఒక్కొక్క పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక పద్యం చూసేద్దామా. పద్యము భావము. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమేయగుడు. వేగిరింప నదియు విషమేయగుడు. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. ఏమనాలి చెప్పండి అందరూ. ఈ లైను ఎవరికి ఈ లైన్ రాదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లైన్ రాని వాళ్ళు, నాకు లాస్ట్ లైన్ ఒక్కటే రాదు మేడం, పైన 3 లైన్లు వచ్చు, లాస్ట్ లైన్ నాకు అస్సలు రాదు అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాళ్ళ ఏం చెప్తున్నారు? ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. ఒకవేళ
తొందరపడి చేసినను అది చెడిపోవును. పచ్చికాయలను తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవదు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో పండవు కదా అంటే పచ్చికాయలు కూడా మేము బియ్యంలో పెడతాం మేడం, లేకపోతే గడ్డిలో పెడతాం మేడం, లేకపోతే క్లోజ్ చేసేసి ఉంచుతాం పండుతాయి అని చెప్పకండి. అవి ఏమిటంటే వేమన గారి భావం, చిన్న చిన్న పిందెలు అప్పుడే మొలిచిన అప్పుడే కాసిన చిన్న చిన్న పిందెలు మనం కోసేసి గట్టిగా ఉన్నవి అవి పక్వానికి రాకముందే కోసేసి మనం పండవేస్తే పండుతాయా? ఎండిపోతాయి అంతే కదా, లేకపోతే కుళ్ళిపోతాయి. మరీ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి తప్ప అవి ఎప్పుడు కొయ్యాలో పండవేయడానికి కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి అవి పండవేస్తే పండుతాయి. కానీ పచ్చికాయలు అంటే తొందరగా కాల్చిన వెంటనే తీసుకొచ్చి పండవేసేద్దామంటే కూడా పండవు అని ఇక్కడ భావం అన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం. పద్యము భావం. తామసించి చేయదగదెట్టి కార్యంబు, తామసించి చేయదగదెట్టి కార్యంబు, వేగిరింపనదియు విషమయగును. వేగిరింప అంటే ఒకవేళ తొందరపడి చేస్తే వేగముగా చేసిన ఎడల అది విషమే అవుతుందట. అది మాత్రం చక్కగా రాదు, విషమైపోతుంది. అది పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయలు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి పండేద్దాము మనం, రేపటికి పండిపోతుంది, రేపు పండు తిందామంటే వస్తుందా? ఫలం అవుతుందా? అవ్వదు కదా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. తామసించి అంటే కోపించి, కోపములో ఉన్నప్పుడు ఏ కార్యము కూడా ఏ పని కూడా చెయ్యకూడదు. మనకి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమని? కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, క్షణికావేశానికి పోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం తగ్గిన తర్వాత కొన్ని వేలు లెక్క పెట్టమని కూడా చెప్తారు కదా కొంతమంది. 5 లెక్క పెట్టండి, 10 లెక్క పెట్టండి, లెక్క పెట్టేలోపు కొంచెం కోపం తగ్గుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడండి, ఈలోపు ఆలోచన అనేది మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి. అలాగే వేమన గారు కూడా ఏం చెప్తున్నారు? కోపంలో ఉన్నప్పుడు ఏ కార్యమైనను కోపంతో చేయకూడదు. మనం కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. కోపంలో ఒకసారి మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఏమంటాము? కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని కూడా ఒక సామెత ఉంది కదా మనకి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎక్కడికో దారితీస్తాయి అన్నమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును.
అంతే కదా. కోపంగా ఉన్నాము, అర్జెంటుగా వెళ్ళాలి, మరి పని అవ్వాలి, ఏం చేస్తాం? కోపంతో కూడా పని చేసేయాలి కదా, గబగబా చేసేస్తాం. ఏమవుతుంది? డబుల్ పని అవుతుంది. కోపంగా ఉండి ఆ గిన్నె అక్కడ పెట్టామనుకుంటాం, కానీ ఆ గట్టు మీద పెట్టాం, ఆ చివరి ఎక్కడో పెట్టామా మనకి కింద పడుతుంది. అందులో ఉన్న పాలన్నీ నేల పాలు అవుతాయి. ఎంత పని అవుతుంది అప్పుడు? జిడ్డు వదిలేసుకోవడానికి కూడా లేదు. రవ్వ గవ్వ అయితే వదిలేసి వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చి తీసుకున్నాం అనేసి ఏదన్నా బియ్యం అలాంటివి అయితే. కానీ పాలు మనం నడవడానికి కూడా ఉండదు కదా. పాలగిన్ని కడుక్కోవడం ఒక పని అయితే, కింద అదంతా నూనె కానీ పాలు కానీ కింద పడితే అదంతా తుడుచుకోవడానికి ఎంత పని అవుతుంది చూసారా. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల అది చెడిపోవును. మనం అనుకుంటాం తొందరగా అయిపోవాలి అని, తొందరగా చేసేద్దాం, కోపం అయితే ఏమైందని. కానీ అది మనకి డబల్ పని చేసి పెడుతుంది. ఉన్న పని కంటే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. వెళ్ళాల్సిన టైం కూడా వెళ్ళలేము. అక్కడ మళ్ళీ తిట్లు పడతాయి, అక్కడ మళ్ళీ కోపం వస్తుంది, ఇక్కడ కింద పడిపోయినందుకు ఒక కోపం వస్తుంది, టైం అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా తుడుచుకోవాలి అని ఒక బాధ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ డబల్ పని చేసుకుని మనం వెళ్తే అక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ మాట పడతాము, మళ్ళీ కోపం వస్తుంది. ఆ కోపంలో అక్కడ వరకు మళ్ళీ తప్పులు చేస్తాము, దానికి మళ్ళీ పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. ఒక్కసారి ఒక పని మనం కోపంతో చేయడం వల్ల ఇన్ని పనులు రోజంతా కూడా అన్నీ సర్వనాశనం అవుతాయి అన్నమాట. ఏది కూడా బాగా రావు, అన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు. కొంచెం సేపు మనం దీనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం. మనం కాసేపు మనం లేటుగా చేస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని మనం ఆలోచించి కోపంలో పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క 5 minutes 3 breaths అని ఊపిరి పీల్చి వదిలి ఒక 3-5 times అలా చేయడం వల్ల మనకి ఒక 5 minutes మనకి ఇక్కడ మనం ఊపిరి తీసుకుని మళ్ళీ వదలడం వల్ల మనకి 5 minutes మాత్రమే వేస్ట్ అవుతుంది. అది ఆ 5 minutes మనం చేసే పనిలో కవర్ చేసుకోవచ్చు. కానీ మనం కోపంలో ఆ పని చేసేయడం వల్ల ఒక 1/2 hour పట్టచ్చు, 1 hour పట్టచ్చు. మన కోపానికి పనులు తారుమారు అవుతూనే ఉంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా వేరు కూడా తప్పులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా సమయము వేస్ట్ అవుతుంది, ఇంకా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎలాంటి ఉదాహరణ చెప్తున్నారు వేమన గారు? తొందరపడి చేసినను అది చెడిపోవును, పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వములకు వచ్చి పండవు కదా అంటున్నారు. పచ్చికాయలు తెచ్చి, చిన్న చిన్న కాయలు, జామకాయలే ఉన్నాయి, జామ చెట్టు ఉంది, చక్కగా కాస్తుంది, చిన్న ఉంటాయి. అవి గబగబా కోసేసి మనం తీసుకొచ్చి గడ్డిలోనో బియ్యంలోనో దేంట్లోనో గాలాడ చోట పెట్టేస్తే పండుతాయా? పండవు కదా. అవి పక్వానికి రావాలి. సీతాఫలం ఉంది, చిన్న కాయ తీసుకొచ్చి మనం పండేద్దాం అనుకుంటాం, ఏమవుతుంది? అది నల్లగా మాగిపోతుంది, తినడానికి పనికిరాదు. అదే ఇంకో 5 రోజులు దాన్ని చెట్టునే ఉంచితే అది చక్కగా పక్వానికి వచ్చి గుమగుమలాడుతూ మనం తీసుకుని తినడానికి చాలా రుచికరంగా మంచి వాసనతో చక్కటి ఫలం మనకి చేతికి అందుతుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న కాయలు, పచ్చికాయలు తెచ్చి పండవేసినా కూడా అవి పక్వానికి వచ్చి పండవు కదా. అలాగే కోపంతో చేసిన పని మనకి వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత మంచి మాట కదా. మనం చేసేవన్నీ తెల్లారులేస్తే మనం కోపంతో అన్ని పనులు చేస్తూ ఉంటాము. డబల్ పనులు అయిపోయినా సరే ఇవాళ డబల్ పని అయింది అనుకుని మళ్ళీ రేపు మళ్ళీ అదే చేస్తామన్నమాట. మళ్ళీ రేపు అరే కోపంలో ఉన్నాం కదా, కొంతసేపు ఊపిరి పీల్చి వదిలాం, 5 minutes కూర్చుందాము, మంచినీళ్ళు తాగి తర్వాత చేద్దామని ఏ ఆలోచన మనం ఆలోచించాం. ఎందుకంటే మన సమయం అలాంటిది, మన టెన్షన్స్ అలాంటివి, మనం చేయవలసిన పనులు అలాంటివి. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలని టెన్షన్లోనే మనం చేసేస్తాం తప్ప ఏ వేమన పద్యం గుర్తు తెచ్చుకొని మనం మళ్ళీ కాసేపు ఆగి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవేవి కూడా మనం చెయ్యట్లేదు. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నా సరే కనీసం గుర్తించట్లేదు. వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మనం వినుంటే బాగుండేది, మనం వినకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం కదా. ఈ ఒక్కసారి మనం విని చూద్దాము, ఆచరిద్దాము, కనీసం ఎలా ఉంటుందో చూద్దామని కనీసం మనం ఒక క్షణం కూడా అలా మనసు పెట్టి ఆలోచించట్లేదు. కాబట్టి మళ్ళీ వేమన పద్యాలు గుర్తు చేయడానికి కారణం ఏమిటంటే ఇలాంటివి ఎవరో ఒక్కరైనా కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా మనసుకు పట్టించుకొని మంచి మార్గంలో నడుస్తారేమో అని ఆశతో
ఈ పద్యాలన్నీ రాయడం జరుగుతుంది. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాగే చెడు మార్గంలో నడుస్తూనే ఉన్నాం, కోపంతో పనులు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నామని మాకు నేర్పిస్తారా అనకండి. మీరు నేను అందరం కూడా ఒకసారి ఈ పద్యాలు గుర్తు చేసుకుని ఒకసారైనా మనం మైండ్లోకి ఎక్కించుకుని ఒకసారి ఆలోచించి ఒక్కసారైనా ఆయన చెప్పినట్టు విందాము అనే ఆశతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని చూస్తున్నాను. హౌ యూ తెలుగు పద్యాలు మనం నేర్చుకుంటున్నాము. వేమన గారి పద్యాలు ఎంతో అద్భుతమైన అమృతమైన వాక్కులు, మన నిజ జీవితంలో జరిగేవన్నీ మళ్ళీ మనం మననం చేసుకునేందుకు వేమన గారి పద్యాల ద్వారా మనకి ఆ రోజుల్లో రాసి మన కోసం చక్కగా దాచిపెట్టి ఉంచితే ఈరోజు మనం అవి మననం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటూ ఒక్కొక్క పద్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక పద్యం చూసేద్దామా. పద్యము భావము. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు. తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమయగుడు. వేగిరింప నదియు విషమయగుడు. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. ఏమనాలి చెప్పండి అందరూ. ఈ లైను ఎవరికి ఈ లైను రాదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లైన్ రాని వాళ్ళు, నాకు లాస్ట్ లైన్ ఒక్కటే రాదు మేడం, పైన 3 లైన్లు వచ్చు, లాస్ట్ లైన్ నాకు అస్సలు రాదు అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాళ్ళ ఏం చెప్తున్నారు? ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు.
ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును. పచ్చికాయలను తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవదు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా. పచ్చికాయలు తెచ్చి పండవేసినచో పండవు కదా అంటే పచ్చికాయలు కూడా మేము బియ్యంలో పెడతాం మేడం, లేకపోతే గడ్డిలో పెడతాం మేడం, లేకపోతే క్లోజ్ చేసేసి ఉంచుతాం పండుతాయి అని చెప్పకండి. అవి ఏమిటంటే వేమన గారి భావం, చిన్న చిన్న పిందెలు అప్పుడే మొలిచిన అప్పుడే కాసిన చిన్న చిన్న పిందెలు మనం కోసేసి గట్టిగా ఉన్నవి అవి పక్వానికి రాకముందే కోసేసి మనం పండవేస్తే పండుతాయా? ఎండిపోతాయి అంతే కదా, లేకపోతే కుళ్ళిపోతాయి. మరీ ఎక్కువైపోతే కుళ్ళిపోతాయి, లేకపోతే ఎండిపోతాయి తప్ప అవి ఎప్పుడు కొయ్యాలో పండవేయడానికి కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెచ్చి అవి పండవేస్తే పండుతాయి. కానీ పచ్చికాయలు అంటే తొందరగా కాల్చిన వెంటనే తీసుకొచ్చి పండవేసేద్దామంటే కూడా పండవు అని ఇక్కడ భావం అన్నమాట. ఒకసారి మొత్తం చూద్దాం. పద్యము భావం. తామసించి చేయదగదెట్టి కార్యంబు, తామసించి చేయదగదెట్టి కార్యంబు, వేగిరింపదగియు విషమయగును. వేగిరింప అంటే ఒకవేళ తొందరపడి చేస్తే వేగముగా చేసిన ఎడల అది విషమే అవుతుందట. అది మాత్రం చక్కగా రాదు, విషమైపోతుంది. అది పచ్చికాయ తెచ్చి పండింప ఫలమవునే. పచ్చికాయలు చిన్న చిన్న పిందెలు తీసుకొచ్చి పండేద్దాము మనం, రేపటికి పండిపోతుంది, రేపు పండు తిందామంటే వస్తుందా? ఫలం అవుతుందా? అవ్వదు కదా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కార్యమునైనను కోపముతో చేయకూడదు. తామసించి అంటే కోపించి, కోపములో ఉన్నప్పుడు ఏ కార్యము కూడా ఏ పని కూడా చెయ్యకూడదు. మనకి చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఏమని? కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, క్షణికావేశానికి పోకూడదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం తగ్గిన తర్వాత కొన్ని వేలు లెక్క పెట్టమని కూడా చెప్తారు కదా కొంతమంది. 5 లెక్క పెట్టండి, 10 లెక్క పెట్టండి, లెక్క పెట్టేలోపు కొంచెం కోపం తగ్గుతుంది, అప్పుడు నిర్ణయం తీసుకోండి, అప్పుడు మళ్ళీ మాట్లాడండి, ఈలోపు ఆలోచన అనేది మారుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి. అలాగే వేమన గారు కూడా ఏం చెప్తున్నారు? కోపంలో ఉన్నప్పుడు ఏ కార్యమైనను కోపముతో చేయకూడదు. మనం కోపంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. కోపంలో ఒకసారి మాట అనేసిన తర్వాత వెనక్కి తీసుకోలేము. ఏమంటాము? కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని కూడా ఒక సామెత ఉంది కదా మనకి. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎక్కడికో దారితీస్తాయి అన్నమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తొందరపడి చేసినను అది చెడిపోవును.
అంతే కదా. కోపంగా ఉన్నాము, అర్జెంటుగా వెళ్ళాలి, మరి పని అవ్వాలి, ఏం చేస్తాం? కోపంతో కూడా పని చేసేయాలి కదా, గబగబా చేసేస్తాం. ఏమవుతుంది? డబుల్ పని అవుతుంది. కోపంగా ఉండి ఆ గిన్నె అక్కడ పెట్టామనుకుంటాం, కానీ ఆ గట్టు మీద పెట్టాం, ఆ చివరి ఎక్కడో పెట్టామా మనకి కింద పడుతుంది. అందులో ఉన్న పాలన్నీ నేల పాలు అవుతాయి. ఎంత పని అవుతుంది అప్పుడు? జిడ్డు వదిలేసుకోవడానికి కూడా లేదు. రవ్వ గివ్వ అయితే వదిలేసి వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చి తీసుకుందాం అనేసి ఏదన్నా బియ్యం అలాంటివి అయితే. కానీ పాలు మనం నడవడానికి కూడా ఉండదు కదా. పాలగిన్ని కడుక్కోవడం ఒక పని అయితే, కింద అదంతా నూనె కానీ పాలు కానీ కింద పడితే అదంతా తుడుచుకోవడానికి ఎంత పని అవుతుంది చూసారా. మనం కోపంలో ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల అది చెడిపోవును. మనం అనుకుంటాం తొందరగా అయిపోవాలి అని, తొందరగా చేసేద్దాం, కోపం అయితే ఏమైందని. కానీ అది మనకి డబల్ పని చేసి పెడుతుంది. ఉన్న పని కంటే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళాల్సిన టైం కూడా వెళ్ళలేము. అక్కడ మళ్ళీ తిట్లు పడతాయి, అక్కడ మళ్ళీ కోపం వస్తుంది, ఇక్కడ కింద పడిపోయినందుకు ఒక కోపం వస్తుంది, టైం అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా తుడుచుకోవాలి అని ఒక బాధ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ డబల్ పని చేసుకుని మనం వెళ్తే అక్కడ లేట్ అయిపోతుంది, అక్కడ మాట పడతాము, మళ్ళీ కోపం వస్తుంది. ఆ కోపంలో అక్కడ వరకు మళ్ళీ తప్పులు చేస్తాము, దానికి మళ్ళీ పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలి. ఒక్కసారి ఒక పని మనం కోపంతో చేయడం వల్ల ఇన్ని పనులు రోజంతా కూడా అన్నీ సర్వనాశనం అవుతాయి అన్నమాట. ఏది కూడా బాగా రావు, అన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు. కొంచెం సేపు మనం దీనికి టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం, మనం కాసేపు మనం లేటుగా చేస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుందని మనం ఆలోచించి కోపంలో పనులు చేసేస్తూ ఉంటాం. కానీ ఒక్క 5 minutes 3 breaths అని ఊపిరి పీల్చి వదిలి ఒక 3-5 times అలా చేయడం వల్ల మనకి ఒక 5 minutes మనకి ఇక్కడ మనం ఊపిరి తీసుకుని మళ్ళీ వదలడం వల్ల మనకి 5 minutes మాత్రమే వేస్ట్ అవుతుంది. అది ఆ 5 minutes మనం చేసే పనిలో కవర్ చేసుకోవచ్చు. కానీ మనం కోపంలో ఆ పని చేసేయడం వల్ల ఒక 1/2 hour పట్టచ్చు, 1 hour పట్టచ్చు. మన కోపానికి పనులు తారుమారు అవుతూనే ఉంటాయి, తిట్లు పడుతూనే ఉంటాయి, ఇంకా వేరు కూడా తప్పులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా సమయము వేస్ట్ అవుతుంది, ఇంకా కోపం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎలాంటి ఉదాహరణ చెప్తున్నారు వేమన గారు? తొందరపడి చేసినను అది చెడిపోవును, పచ్చికాయలు తెచ్చి పండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా అంటున్నారు. పచ్చికాయలు తెచ్చి, చిన్న చిన్న కాయలు, జామకాయలే ఉన్నాయి, జామ చెట్టు ఉంది, చక్కగా కాస్తుంది, చిన్న ఉంటాయి. అవి గబగబా కోసేసి మనం తీసుకొచ్చి గడ్డిలోనో బియ్యంలోనో దేంట్లోనో గాలాడ చోట పెట్టేస్తే పండుతాయా? పండవు కదా. అవి పక్వానికి రావాలి. సీతాఫలం ఉంది, చిన్న కాయ తీసుకొచ్చి మనం పండేద్దాం అనుకుంటాం, ఏమవుతుంది? అది నల్లగా మాగిపోతుంది, తినడానికి పనికిరాదు. అదే ఇంకో 5 రోజులు దాన్ని చెట్టునే ఉంచితే అది చక్కగా పక్వానికి వచ్చి గుమగుమలాడుతూ మనం తీసుకుని తినడానికి చాలా రుచికరంగా మంచి వాసనతో చక్కటి ఫలం మనకి చేతికి అందుతుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న కాయలు, పచ్చికాయలు తెచ్చి పండవేసినా కూడా అవి పక్వానికి వచ్చి పండవు కదా. అలాగే కోపంతో చేసిన పని మనకి వృధా అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని వేమన గారు చెప్తున్నారు. ఎంత మంచి మాట కదా. మనం చేసేవన్నీ తెల్లారులేస్తే మనం కోపంతో అన్ని పనులు చేస్తూ ఉంటాము. డబల్ పనులు అయిపోయినా సరే ఇవాళ డబల్ పని అయింది అనుకుని మళ్ళీ రేపు మళ్ళీ అదే చేస్తామన్నమాట. మళ్ళీ రేపు అరే కోపంలో ఉన్నాం కదా, కొంతసేపు ఊపిరి పీల్చి వదిలేం, 5 minutes కూర్చుందాము, మంచినీళ్ళు తాగి తర్వాత చేద్దామని ఏ ఆలోచన మనం ఆలోచించం. ఎందుకంటే మన సమయం అలాంటిది, మన టెన్షన్స్ అలాంటివి, మనం చేయవలసిన పనులు అలాంటివి. ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలని టెన్షన్లోనే మనం చేసేస్తాం తప్ప ఏ వేమన పద్యం గుర్తు తెచ్చుకొని మనం మళ్ళీ కాసేపు ఆగి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవేవి కూడా మనం చెయ్యట్లేదు. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నా సరే కనీసం గుర్తించట్లేదు. వాళ్ళు అప్పుడు చెప్పారు కదా, మనం వినుంటే బాగుండేది, మనం వినకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం కదా. ఈ ఒక్కసారి మనం విని చూద్దాము, ఆచరిద్దాము, కనీసం ఎలా ఉంటుందో చూద్దామని కనీసం మనం ఒక క్షణం కూడా అలా మనసు పెట్టి ఆలోచించట్లేదు. కాబట్టి మళ్ళీ వేమన పద్యాలు గుర్తు చేయడానికి కారణం ఏమిటంటే ఇలాంటివి ఎవరో ఒక్కరైనా కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా మనసుకు పట్టించుకొని మంచి మార్గంలో నడుస్తారేమో ఆశతో
ఈ పద్యాలన్నీ రాయడం జరుగుతుంది. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అలాగే చెడు మార్గంలో నడుస్తూనే ఉన్నాం, కోపంతో పనులు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నామని మాకు నేర్పిస్తారా అనకండి. మీరు నేను అందరం కూడా ఒకసారి ఈ పద్యాలు గుర్తు చేసుకుని ఒకసారైనా మనం మైండ్లోకి ఎక్కించుకుని ఒకసారి ఆలోచించి ఒక్కసారైనా ఆయన చెప్పినట్టు విందాము అనే ఆశతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని చూస్తున్నాను.